తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆరోగ్య పరిస్థితి మీద వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇవాళకి 5 రోజులైంది. వైద్యులు ఈరోజు కూడా ఆయన వైద్యం తీసుకోకపోతే దీక్ష కొనసాగిస్తే ప్రాణాపాయం ఉంటుందని చెప్తూ ఉన్నారు. దీనిపైన ఒక ఆందోళన నెలకొన్నప్పుడు దాన్ని పోలీసుతో అణిచివేసే ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. గత 5-6 రోజుల నుంచి చూసుకుంటే 3 రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో వందలాది మంది యువకుల్ని, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుల్ని ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కనీసం రోడ్ల మీదకి రాని వాళ్ళని కూడా మీరు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి మేము లోపల పడేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తూ ఉన్నారు. మేము పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు అరెస్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ముందస్తు జాగ్రత్త అని చెప్తున్నారు. అంటే ఏమిటి మీ ముందస్తు జాగ్రత్త, దేనికోసం తీసుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఒక సామాజిక వర్గాన్ని అణిచివేయడం ఏ ముందస్తు జాగ్రత్తగా మీరు భావిస్తున్నారో తెలియజేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇది పద్ధతి బాలే. ఈ నిర్బంధకాండ కానీ ఈ వ్యవహార శైలి, ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ దమనకాండకి మేము తప్పు చేశాము, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసి తప్పు చేశామనే స్థితికి తీసుకొచ్చారు. అసలు ముద్రగడిని ప్రథమ ముద్దాయిగా చెప్తూ ఉన్నారు. అదే మాటకు వస్తే ప్రథమ ముద్దాయి ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని, ఇతర సామాజిక వర్గాలందరినీ అంగీకరింపజేసి చేరుస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత అదే రోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు తొలి సంతకాలు చాలా పెట్టారు, 5 సంతకాలు. అదేవిధంగా ఆ తర్వాత కూడా దాదాపు సంవత్సరన్నర పాటు కాలయాపన చేయకుండా తక్షణమే కానీ మీరు కమిషన్ నియమించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పంతా మీరు చేసి ఈ ప్రభుత్వమే ప్రథమ ముద్దాయిగా ఉండి ఇవాళ 1, 2, 3 అని నిందితుల్ని జాబితాని తయారు చేస్తూ ఉంటే అసలు ఏమని భావించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది చాలా దారుణంగా ఉంది. మంజునాథ్ కమిషన్ వేసాము, ఆగస్టు చివరికి మీకు నివేదిక ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ వరకు టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ ఇవ్వలే. ఇవాళ వరకు మీరు వాళ్ళకి నిబంధనావళిని, వాళ్ళకి షెడ్యూల్ని కానీ మీరు రూపొందించలేదు. అంటే అర్థం ఏంటి? మీరు ఏదో ఆదరాబాదరగా ఒక నివేదిక ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. మీకు ఒక స్పష్టత లేదు, చిత్తశుద్ధి లేదని చెప్పి కాపు జాతి మొత్తం భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకే ఏ ఉద్యమం జరిగినా ప్రజలందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 రోజుల నుంచి ముద్రగడ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని తెలిసినప్పుడు మీరు డీల్ చేయాల్సిన పరిస్థితి, పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీడియాని గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ కూడా మేము సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ చూసాం. ముద్రగడ గారి కుమారుడిని కానీ వారి కోడల్ని కానీ ఏ విధంగా మీరు హింసించి పోలీసు లాఠీలతో చాలా దారుణంగా కొట్టారో చూసాం. అంటే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం చేస్తూ ఉన్నారా? ఇవాళ ముద్రగడని మేము ఒక వ్యక్తిగా చూడడం లేదు. మీరు కానీ ఒక వ్యక్తిగా చూస్తే అది చాలా తప్పు అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక సామాజిక సమస్య, ఒక సామాజిక వర్గ సమస్య. వారికి ఉన్న సెన్సిటివిటీని, సామాజిక వర్గానికి ఉన్న సెన్సిటివిటీని అర్థం చేసుకోకుండా మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మీరు ముద్రగడ కుమారుని కొట్టిన తీరు కానీ చూస్తే అంటే ఎలాంటి ఫాసిస్టు పరిపాలన సాగిస్తూ ఉన్నారో అర్థమవుతుంది. దీన్ని మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు, ఏ జాతి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది పద్ధతి కాదు. అంటే కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక వారు మాట్లాడుతూ ఉంటే, ఒక నాయకుడు వారి తరపున ఆందోళన చేస్తూ ఉంటే, శాంతియుతంగా దీక్ష చేస్తూ ఉంటే మీరు అణిచివేస్తున్నారంటే, మీరు మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. అందులో కొన్ని కులాలని బీసీలో చేరుస్తామని చెప్పారు, కొన్ని కులాలని బీసీ కేటగిరీ మారుస్తామని చెప్పారు, కొన్ని కులాలని ఎస్సీలో చేరుస్తామని కూడా చెప్పారు. అంటే రేపు అందరినీ కూడా ఇదే విధంగా అణిచివేయబోతా ఉన్నారా? మీ మేనిఫెస్టోలో రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ మీరు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే మీరు ఇదే విధంగా ముందుకెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు ముద్రగడ గారి దీక్షను విరమింప చేయడానికి కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినప్పుడు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ మాట్లాడినప్పుడు కానీ చూస్తే మేము ఎలాంటి వేధింపు చర్యలు తీసుకోము, ఈ ప్రభుత్వం దీన్ని సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పారు. కానీ రాత్రికి రాత్రి మీరు ఎందుకని ఇలాంటి అరెస్టులకి ఉపక్రమించాల్సి వచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాడు అరెస్ట్ చేసిన 6గురిలో
కేవలం ముగ్గురే కాపులు, మిగతా ముగ్గురు కూడా ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు, ఒకరేమో ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నారు. అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది బాగాలేదు, ఈ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నాం. ఏదో మీ అంతటి మీరే కొన్ని ఊహించుకుని మొట్టమొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి తుని సంఘటన జరిగినప్పుడు ఏం చెప్పారు? రాయలసీమకు సంబంధించిన వాళ్ళు వచ్చి చేశారు, గోదావరి జిల్లా వాళ్ళు అమాయకులని చెప్పారు. ఇవాళ మీరు గోదావరి జిల్లాలో వాళ్ళందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు వచ్చి ముద్దుకృష్ణ నాయుడు గారు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి కలిపి డిజైన్ చేశారంటారు. ఇంకొక ఆయన వచ్చి ఎవరో కరుణాకర్ రెడ్డి గారు చేశారని అంటారు. అంటే మీ ఇష్టానుసారంగా మీరు ఒక కొంతమంది వ్యక్తులను లేకపోతే కొంతమంది లేదా ఒక పార్టీనో టార్గెట్ చేసే కార్యక్రమం కనబడుతుంది తప్పించి మీరు దీన్ని ఒక పద్ధతి ప్రకారం మాట్లాడడం లేదని చెప్పి కూడా అర్థమవుతుంది. ఏ ఆధారాలు లేకుండా నిరాధారంగా అటు రాయలసీమని ఆ రోజు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ గోదావరి జిల్లా వాసులందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మేము ప్రోత్సహించాం, మేము దాన్ని సమర్థించడం లేదు. కానీ ప్రభుత్వానికంటూ ఒక పద్ధతి ఉండాలి. మీరు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేశారు, వారి ప్రమేయం ఏమిటనేది బహిర్గతం చేయాలి. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి పద్మనాభం గారు దీక్ష చేస్తే ఆయన పట్ల ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది, చాలా చాలా తలదించుకునేట్టుగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. మీరు ఆ రోజే బడ్జెట్లో కాపులకి మీరు చెప్పిన విధంగా నిధులు పెట్టున్నా, కమిషన్ ముందస్తుగా వేసున్నా ప్రజల్లో కాపుల్లో ఆ సామాజిక వర్గంలో ఇంత ఆందోళన వచ్చేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వందలాది మందిని ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్కి పిలిచే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీసులు దీన్ని ఒక సాగుగా తీసుకుని కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇది పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నేను కూడా పాత్రికేయుడిగా ఒక జర్నలిస్ట్గా సుమారు 20 ఏళ్ల పైన పనిచేశా. ఎప్పుడు కూడా మీడియా మీద ఎలాంటి ఆంక్షలు చూడలే. మీకు అధికారం ఉంది కదా అని చెప్పి సాక్షి ఛానల్ ఆపేయచ్చు, చాలా ఛానల్స్ నియంత్రించవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటే తప్పది. అంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫండమెంటల్ రైట్స్నే దెబ్బతీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి దుస్సాహసాలకి పూనుకుంటే ఇది చాలా భయంకరమైన తప్పుడు ఆనవాయితీలకి తెరదీస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు వెంటనే మీడియా మీద నియంత్రణ ఎత్తండి. అసలు ముద్రగడ గారికి అక్కడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమిటనేది బహిరంగపరచండి. వారి కుటుంబ సభ్యుల్ని చూడడానికి ఎలా చేయండి. అసలు రాజమండ్రి కొంతమంది నాయకులు వెళ్ళి సంఘీభావం చెప్పడానికి వెళ్తే అక్రమంగా వాళ్ళు నిర్బంధిస్తూ ఉన్నారు, అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఏమన్నా గొడవలు చేయమని చెప్పారా, లేకపోతే ఏదైనా ప్రోత్సహిస్తూ ఉన్నారా? రాజమండ్రి వెళ్ళడమే తప్పు, ఎవరు వెళ్ళకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే అడుగడుగునా పోలీసు ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముద్రగడ గారి దీక్షని విరమింపజేయడానికి మీరు ముందుకు రావాలి, అవసరమైన చర్యలు ఉపక్రమించాలి. ఆయన ఆరోగ్యం కానీ ఏమైనా తేడా వచ్చి ఇబ్బంది అయితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. దయచేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఇప్పటికైనా దీన్ని సామరస్యంగా పరిష్కరించండి. కావాలని అణిచివేస్తే అణిగిపోయే కార్యక్రమం ఉండదని చెప్పి ఇది అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతేకాదు, ఎవరైనా మాట్లాడితే దీని గురించి అదే సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి తిట్టించడం, ఏ సామాజిక వర్గం మాట్లాడితే ఆ సామాజిక వర్గం నాయకుల్ని బరిలోకి దింపినట్టుగా ఉసిగొల్పడం, ఇది మంచి వాతావరణం కాదు, మంచి ఆనవాయితీలు కాదు. పూర్తిగా కులాలని బహిరంగపరిచి కులాల పరంగానే కుల వ్యవస్థనే మేము కొనసాగిస్తామన్నట్టుగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది. మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు కానీ, కులాల వారీగా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు కేటాయిస్తున్న నిధులు కానీ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్ళి చెప్తే పోలీసుల నియామకాల దగ్గర నుంచి ఏ వ్యవహారం చూసుకున్నా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసిన వాతావరణం కనిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించలేకపోతే, మీరేదో ఇది ఒక రాజకీయ సమస్యగా రాజకీయాలని కులమాలను చూసుకుంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది, ఒక సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ముద్రగడ గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించక ముందే
మీరు ఉపక్రమించాలి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో కొత్త సమస్యలకి తెరదీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి చాలా అవమానకరమైన రీతిలో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్తో, ప్రజలతో, ఒక సామాజిక వర్గంతో ప్రవర్తిస్తున్న తీరు బాగోలేదని కూడా చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఓకే, కర్నూలు గారు, మీ పార్టీ మీరు అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్స్కి మీరు వ్యతిరేకమా అనుకోవాలి? ఇంతవరకు జగన్ గారు కూడా అన్వేషిస్తారు. మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి కూడా వైఎస్ఆర్ పార్టీ మేము మద్దతు ఇస్తున్నామని చెప్తే అనుకూలమనా ప్రతికూలమనా? ఎందుకంటే ఈ జరుగుతున్న ఉద్యమం కాపుల్ని బీసీలో చేర్చాలని, దానికి కాదు దానికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో